రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు? మస్తు ఉన్నారు కదా. ఇగో మరి నేనైతే వచ్చేసిన. మరి ఏంది కొత్తగా ఈ గెటప్ ఏందనుకుంటారా? తెలంగాణ జానపదం ఎట్లుంటుంది మన మస్తు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. అలా తెలంగాణ జానపదానికి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నా. ఈ జానపదం కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు, చిందు యక్ష కళాకారులు, మళ్ళీ అట్లనే పాటలు అంటుంది మన ఊర్లలో పాటలు ఆడతారు కదా, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేయడానికి ఒక కొత్త ప్రోగ్రామ్ చాలు చేసినాం. మరి ఇయ్యల్ల మరి తెలంగాణ జానపదం కార్యక్రమంలో మరి సిద్దిపేటకి వెళ్ళి మధునూరు మండలం అలాగే లద్దునూరు గ్రామంలోకి వెళ్ళి డాక్టర్ సారయ్య వాళ్ళ టీంని పట్టుకొచ్చిన. మరి ఒగ్గు కళాకారులు మస్తు జోర్దార్గా వాడతారని చెప్పేసి మరి దానికి వచ్చిన అట్లనే మనం పిలిచినాం కూడా. మరి వాళ్ళని ముందుగా వెల్కమ్ చెప్పుకోవాలి కదా. చలో సూర్యేద్దామా, చలో వెల్కమ్ చెప్పేసేర్రి. ఎట్లున్నది మజా ఉన్నది కదా. తప్పుడు తొడితే నాకైతే ఈ షిగ వస్తున్నది. మరి అన్నకు ముందు కదా శనార్థి చెప్పుకోవాలి. శనార్థి అన్న, శనార్థి అట్లనే ఇలా టీమోలు కూడా ఉన్నారు. అలా టీమోలు కూడా మరి శనార్థి చెప్పుకోవాలా. నమస్తే అన్న. నమస్తే. అరే మస్తు ఉన్నారు కదా, వీళ్ళు మాత్రం కిరాకున్నారు, మస్తు రెడీ అయ్యారు. మరి జోరున్నది కథ అయితే ఇలా. అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? మేము సిద్దిపేట జిల్లా మద్దూరు మండలము లద్నూర్ అనే గ్రామం మాది. అక్కడ నుండి మేము రావడం జరిగింది ఇక్కడికి. ఇలా పిలిచినందుకు ఇలా చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా మనం ఫస్ట్ ఉగ్గతతో స్టార్ట్ చేసుకున్నాం. అరే నేనే అడుగుదాం అనుకున్నా. మరి ఫస్ట్ అయితే ఒకసారి గంగమ్మ తల్లిని తలుసుకోవాలి. ఎందుకంటే ఒగ్గు కళాకారుల గంగమ్మ తల్లి మస్తు పాయరం కాబట్టి మరి గంగమ్మ తల్లిని ఒకసారి తలుసుకుందాం. మంచి జోష్ పాడి ఒక్కసారి ఇడుచుకోరు మన వాళ్ళకు. కథ లోపల గంగను కలుసుకునే విధానం ఏం వాడిరు అసలు. నిజంగా ఇట్లా వస్తున్నాయి మొత్తం ఇట్లా మొత్తం ఇంటర్ రోమాలు వేస్తూనే అన్న. మస్తు వాడిరు బాపు. మరి బాపు మీరు సిద్దిపేటలా మరి ఎన్నేళ్ళ సంది చేస్తారు? అసలు ఈ పట్నాలు ఎట్లా చేస్తారు? అసలు ఈ ఒగ్గు కళాకారులు మీరు వృత్తి ఎట్లా వచ్చింది? అసలు వృత్తి మా తాతల నుంచే నడుస్తుంది. మాకు నిదర్శనము ఒగ్గు కళా సామ్రాట్ చుక్కా సత్తయ్య. మాకు ఆ చుక్క సత్తయ్య ఆదర్శంగా తీసుకొని మేము అప్పుడు క్యాసెట్లలో కథలు పాటలు విని వాటి ద్వారా మేము కొంత నేర్చుకొని ఇవాళ 30 సంవత్సరాల నుండి ఇదే కథను కంటిన్యూగా కొనసాగిస్తున్నాము. ఇదే మా జీవనోపాధి. ఈ దీంతోటే మా ఆధారము. ఇట్లా టీములు చేసుకుంటూ నేను కూడా ఒక 50-60 మందికి కళ నేర్పించిన, దారి చూపించిన నాతోటి కూడా ఇప్పుడు వచ్చే కళాకారులు కూడా అంతా నా శిష్యులే. ఇలా కొనసాగుతా ఉంది. అంటే పాటలు వాడుడైనా ఇంకా మనం వేస్తారా మీరు? పాటలు వాడతాము, ఒక కథ చెప్తాము, పట్టాలు వేస్తాము. పట్నాలు వేస్తారు. బీరప్ప కథ, పెద్ద పండుగ అంటే ఒక వారం రోజులు ఉంటుంది. ఆ వారం రోజులల్లా రోజు కథలు చెప్పడము, వేషాలు కట్టి కథ చెప్పడము, బోనాలు తీయడము, గంగకి వెళ్ళడము, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా మరి మల్లన్న పట్నాలు ఉంటాయి, 3 రోజులు ఉంటాయి. మల్లన్న పట్నాలు వేస్తాము, మల్లన్నకు పటాలు వేసి మల్లన్న కథలు చెప్పుకుంటా, మల్లన్న పాటలు పాడుకుంటా. అదే విధానంగా ఎల్లమ్మాయి కానీ పెద్దమ్మాయి కానీ
పోచమ్మయ్య కానీ అంటే ఊర్ల దేవతలకు వేస్తారు, అట్లనే మల్లన్న ఎల్లమ్మ తల్లి పట్నాలు కూడా వేస్తారు. మా విలేజ్ అయితే మల్లన్న బీరప్ప. ఇప్పుడు మల్లన్న పట్నాలు అనగానే యాదకొచ్చేది ఎందుకంటే ఒక్కసారి మన ఆడియన్స్ చూస్తాండ్రు, ఒక్కసారి మల్లన్న పాట జోష్లు అందుకున్నాం అంటే ఖాళీ మల్లన్న దిగి రావాలి. మల్లన్న నీ పూజ చేయ మనసాయరా, మదిలోన నీ సేవ చేయ కోరికాయరా, మల్లన్న నీ పూజ చేయ మనసాయరా, మదిలోన నీ సేవ చేయ కోరికాయరా. గుండు మీద గుండు సూతిమాను గుండు నా శూలము నాటినవ్వా, గంగరేరు చెట్టు గరమైన పూజారం గారడి కొమరల్లి నీ విందు రావయ్య మల్లన్న. అక్కలకు తమ్ముడ మౌనేశవంతులకు సుక్కలకు సక్కన సూరా సుతిమాను గుండున సుక్కలకు సక్కన సుతిమాను గుండంతా సుక్క వచ్చిన బండారు పేరు వచ్చిన బండారు బాబురాము మల్లన్న నీ పూజ చేయ మనసాయరా, మదిలోన నీ సేవ చేయ కోరికాయరా, మల్లన్న నీ పూజ చేయ మనసాయరా, మల్లన్న నీ సేవ చేయ కోరికాయరా. పొట్టిన బండారు గోను మాల పేరు పచ్చిన బండారు బాబురాలు బండ సరికెల్లోన బాలుడని వయ్యి బాలుడవయ్యి వెలసినవయ్యా మల్లన్న. ఈ విధానంగా మల్లన్న పాటలు బాబా ఏం వాడిరు అసలు, మస్తు వాడిరు కదా, మస్తు వాడిరు అసలు. నిజంగా ఒక ముచ్చట ఏంటంటే మల్లన్న గురించి మల్లన్న పట్నాలు వేస్తారు కాబట్టి మల్లన్నను మేల్కొల్పే సంధి మొత్తం పూజల కాడికి మీరే చూసుకుంటారు. అన్ని మేమే చూసుకుంటాం. ఈ పండుగ లోపల మేలుకొలుపుడు అంటే అది కూడా ఒక ప్రక్రియ, అదో అర్ధగంట సేపు ఉంటుంది. ఈ పాటలు అంటేనేమో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అలా పాడుతుంటాము. అంటే ఇప్పుడు పట వేసి కథ ఎప్పుడంటే ఇక 41 రోజు చెప్పినా ఉడవదు కథ. మళ్ళీ 41 రోజులు చెప్పినా ఉడదు ఇక పంచాయతీ. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు మల్లన్న పట్నాలు అంటే కూడా ఎన్ని రకాల పట్నాలు ఉంటాయి, మీరు ఎటువంటి పట్నాలు ఇస్తారు అంటే పెద్ద పట్నం అంటారు, చిలకపట్నం అంటారు, మండపం పట్నం అంటారు. అందులో 3-4 రకాలు ఉంటాయి. పెద్ద పట్నం అంటే చాలా పెద్ద ఎత్తున వేసి దేవుని తెచ్చి అలా కూర్చోబెట్టి తలబండ వేసి కళ్యాణం చేసేది, దాన్ని పెద్ద పట్నం అంటారు. చిన్న ఓన్లీ గద్దె పట్నం అంటేనేమో ఇంటి లోపల కూర్చొని ఇంట్లోనే గద్దె వేసి అలికి ఆ దేవుని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇళ్ళలో కూర్చోబెట్టుకొని చేసుకునేది, అది గద్దెపట్నం అంటారు. చిలకపట్నం అంటే మనం ఏడ గుళ్ళ కాడికి పోయినా ఏడ దేవుళ్ళ దగ్గర పోయినా అక్కడనే ఏడ మనం ఎక్కడ కొమరేలి కాడ చేసేటి చిలకపట్టాలు అంటారు. అట్లా ఆ రకంగా వేస్తారు. మళ్ళీ ఒకటంటే బాపు సరే బాపు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మీ కులంలో అంటే మీ కులానికి సంబంధించి ఇదే వృత్తి చేయాలని మన ఉందా? అంటే మనకు జీవనోపాధి ఉన్నది, ఇది కలుగుతుంది, ఇది మనకు వచ్చేది కాబట్టి మన కుల వృత్తి కాబట్టి తాతల నుంచి వస్తుంది కాబట్టి సాంప్రదాయాన్ని మేము కంటిన్యూ చేసుకుందాం అన్న ఉద్దేశంగా దీన్నే జీవనోపాధిగా సాగించుకుంటూ పోతున్నాం. అంటే మీ దాంట్లో ఇప్పుడు గొల్లోళ్ళకు సంబంధించి కూడా అంటే గొల్లోళ్ళలో మస్తు రకాలు ఉంటారు. అందులో మీది ఏ గొల్ల రకము? మాది కుర్మలు అంటారు. అంటే మీ దాంట్లో ఇంకా మా దాంట్లో 2 ఉంటాయి. ఒకటి ఉన్ని కంకణం అని, ఒకటి పత్తి కంకణం అని. సేమ్ అన్నదమ్ముల అక్క పిల్లలు. అంటే వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంది? ఏం లేదు. పెద్దోళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు 2 ఉంటారు, లేదా అక్క ఇళ్ళలు 2 ఉంటారు. పెద్దోళ్ళ పిల్లలు పత్తోళ్ళు, చిన్నోళ్ళ పిల్లలు ఉన్నోళ్ళు అంతే. అంటే మీలాగా పట్నాలు వేస్తారు. అన్ని సరిత సంబంధాలు సేమ్, వాళ్ళకేందో మాకేందో సేమ్ టు సేమ్ ఉంటాయి, ఏం తేడా ఉండదు. మీరు అన్ని కులంలకు సంబంధించి పోతారా లేకుంటే ఓన్లీ పండుగలు పట్టాలంటే ఎవరు పిలిచినా ఇప్పుడు అందరూ తెచ్చుకుంటారు. ఇప్పుడు మామూలుగా బెస్తోళ్ళు కానీ మంగళోళ్ళు కానీ ఎస్సీలు వాళ్ళు కానీ రెడ్డిస్ కానీ వేసుకుంటారు. ఎవరు పిలిచినా కూడా గౌడ్స్ కానీ ఒకటి ఎల్లమ్మ పట్నం మల్లన్న ఉంటే ఎల్లమ్మ ఉంటుంది, ఎల్లమ్మ ఉంటే మల్లన్న ఉంటుంది అనే విధానంగా కూడా చేసుకున్న వాళ్ళకు 2 కలిపి చేస్తుంటాం. 2 కలిపి చేస్తాం. సరే మరి ఇంకొక మాట మాట్లాడే ముందు మరి ఎల్లమ్మ పాట అయితే వినాలని నాకైతే అనిపిస్తున్నది. జర మరి మేక డప్పుతో కొట్టితే అంటే దెబ్బకు సేదరిపోవాలి తప్పకుండా. అది మళ్ళా చలో సురు మదలి ఎల్లమ్మ లల్లైరే లల్లైరే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ
ఎల్లి చూడవే ఎల్లమ్మ మాయమ్మ నీ కొడుకు రాముడే అరే పిల్లవాడే ఎల్లమ్మ నీ బిడ్డ ఇలా గౌరు ఎల్లమ్మ దోగురాలయ్యింది ఎల్లమ్మ పైతలల్లాయి లల్లాయి రే లల్లాయి రే గౌరలల్లమ్మ లల్లాయి రే లల్లాయి రే మౌరాలల్లమ్మ లల్లాయి రే లల్లాయి రే మల్లి ఎల్లమ్మ లల్లాయి రే లల్లాయి రే గట్టి గట్టి ఎల్లమ్మ చేరిపోతున్న బట్టి ఎల్లమ్మ జంజిరాలేసావు ఎల్లమ్మ చుట్టపురుల బట్టి ఎల్లమ్మ ఎల్లమ్మ మట్టలు పెట్టిన వెళ్ళమ్మ ఎల్లమ్మ లల్లాయి లల్లాయి రే లల్లాయి రే లల్లమ్మ లల్లాయి రే లల్లాయి రే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ మాయమ్మ పుట్టడు బండారి ఎల్లమ్మ ఎల్లమ్మ నీ పక్కల వస్తువ ఎల్లమ్మ మాయమ్మ బండారి ఎల్లమ్మ ఎల్లమ్మ బండారి ఎల్లమ్మ ముందట వస్తువ ఎల్లమ్మ లల్లాయి లల్లాయి రే లల్లాయి రే ఔర లల్లమ్మ లల్లాయి రే లల్లాయి రే ఓ ఎల్లమ్మ పాట అనగా దమ్కొచ్చిందాకే దగ్గరిపించిన నిజంగా మస్తు వాడారు. సరే బాపు, ఇప్పుడు కుల వృత్తులలో మీరు ముచ్చట చెప్పారు కదా, పట్నాలు అయితే ముచ్చట చెప్పారు. సరే మీకు ఇప్పుడు వెనకటి తాళం నుండి ఇటనే నడుస్తున్నది కదా, ఇప్పుడు ఈ జమానాలు ఎట్లున్నది? ఈ జమానాలు కూడా అప్పటికంటే ఇప్పుడే ఇంకా చాలా ఆదరణ పొందింది. ఎందుకంటే వెనకటి కాలం అంటే ఇవన్నీ మన తాత ముత్తాత నడుస్తున్నది కథ అంతా. అవును, వాళ్ళు కూడా బయళ్ళ వాళ్ళు పంబాలు వాళ్ళు కూడా ఈ ఎల్లమ్మ పట్నాలు అప్పుడు వాళ్ళే వేసుకునేది. ఇప్పుడు వాళ్ళు అందలేక కొందరికి ఆ పాటలు రాలేక కొన్ని పెడితే మాట వంటలు కూడా చేసుకొని బతున్నారు. అంటే బాపు మీ వృత్తి మీరే వేయన్న అంటే వేరే కూడా వేయచ్చా? ఎందుకంటే డౌట్ ఉన్నది, చాలా మంది కూడా డౌట్. అప్పుడు చేయకపోయేది, పెద్దలే చేసేది, కానీ ఇప్పుడు అందరూ కలిపి చేస్తుర్రు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే అందరు కూడా వెనకటి కాలంలోకి వెళ్ళి ఇప్పుడు మార్పు చెందిరు, మార్పు వస్తున్నాయి, అందరు జాబులు చేసుకుంటారు, అక్కడ పోతున్నారు కదా. ఇంకా మీరు ఇదే వృత్తి ఇది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసుకోవాలి? మాకైతే చాలా సంతోషము, చాలా ఆనందకరము. ఇటువంటిది ఈ కళ కాదు, ఏ కళ అయినా అందరికి రావాలంటే సాధ్యం కాని పని. అది మా కళ అంటింది మాకు వచ్చింది కాబట్టి మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఆ పరమశివుని ఆజ్ఞ, ఆ ఆజ్ఞానుసారమే మా చేతి లోపల ఉన్నది. దీన్ని జగ్ అంటారు, శివుని చేతులు ఉన్నది డమరుకం. ఆ డమరుకమే శివుని చేతుల నుండి తరతరాలుగా మా తాతల నుంచి మా వాళ్ళకు రావడం జరిగింది. దీన్ని ఇంత చిన్న ఉంటే కొట్టలేమన్న ఉద్దేశంగా ఇది మేకతోలు. మేకలను తోలు తీసి ఆ తోలు కూడా మామూలుగా ఉండదు. ఆ తోలు తీసుకుపోయి ఒక కవర్లో గట్టి పెడితే 3 రోజుల తర్వాత అంత మురగాలి. అది మురిగిన తర్వాత అంత స్మెల్ వస్తుంటది. మురిగిన తర్వాత అట్లా అంటే మొత్తం ఊసిపోయి ఈ విధంగా వస్తుంది. దీన్ని తీసుకొచ్చి దాని వరుస్తాం. ఈ డోల్ నుంచే ఆ డోల్ ఈ చిన్న జగ్గు నుండి ఆ పెద్ద డోలు. ఇది ఎంత శబ్దం చేయదు. ఇది మామూలుగా మల్లన్నను మేల్కొల్పేటప్పుడు వాడుకుంటాం దీన్ని ఎక్కువ. ఇక ప్రతి విషయంలో గంగ పోయిన శివసత్తలకు కొట్టాలన్నా అదే తోలుతో కొట్టుకుంటాం. పట్టాలు ఎన్ని ఒత్తులు వేస్తారు? అంటే పెళ్లి లగ్గం అంతా మీరే చేస్తారా? అన్ని మేమే. ఒక రోజు వచ్చి మైలలు తీయడం జరుగుతుంది. ఇప్పుడు మనము మామూలుగా మనుషులు ఎట్లా పెళ్లి చేసుకుంటారు అట్లా మైలపోలు తీసుడు ఉంటుంది. ఆ కొట్నం పెట్టుడు ఉంటుంది. ఆ కొట్నం పెట్టి అది మన అంత ఏది మాది శూలము పలక నాగబంధ అనేది ఉంటుంది. తీసుకొచ్చి చేతి పెళ్లిళ్ళు అయితేనేమో మనకు ఈశ్వరరావుతూ కుందెన రోకలు తెస్తాము. ఈ పెళ్లికి అయితేనేమో మా దగ్గర ఉండే శూలము అటువంటి పలక అవి తీసుకువచ్చి ఆ పట్టం కొట్టేది. వీటితోటే కుట్నం పెట్టి దేవుడికి గంగ తెప్పలు తీసి గంగ స్నానం చేయించుకొచ్చి ఓనాడే మైలలు తీస్తాము, ఓనాడు గంగ స్నానం చేపిస్తాము. తెల్లారి పటం కొట్టేసి పట్టం రాసి బుచ్చాల పూలు రాసి బుచ్చాల పూల లోపల కళ్యాణం చేసి పటం లోపల దేవుని పెట్టి తలబండారు వేపించి నాగవెల్లి వేసి
గుడి లోపలికి పంపించే పెద్ద కథనే ఉన్నది కదా. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కథ అంతా? 3 రోజులు నడుస్తుంది. 3 రోజులు లగ్గం. ఇక 3 రోజులు లగ్గం చేసి అంతా చేసినాకనే మీరు ఇక ఆ పాటలు పాడుకుంటే మొత్తం చేస్తారు. మొత్తం అవే పాటలు. బీరప్ప సాంగ్ గిట్ట ఉంటుందా? ఆ బీరప్పది వారం ఉంటుంది, అది పెద్దది. ఇంకా పెద్దది. ఇంకా బీరప్పకు ఎవరు చేస్తారు? బీరప్పకు బీర్ల వాళ్ళు వాళ్ళు కలిసి చేస్తారు. ఒక్కోళ్ళు కానీ బీరోళ్ళు ఇద్దరు కలిసి చేస్తారు. అక్కు మాత్రం బీర్లో ఉన్నది. కానీ వాళ్ళు అంతగా కథకాలు లేక మరి అవి ఉన్న 5 మందితో 10 మందితో సరిపోదు. దానికి 25-30 మంది కావాలి. అంటే మొత్తం ఒక 50 మంది కావాలి. ఒక్క కళాకారు 50 మంది కావాలి. 50 మంది అయితే కథనే కదా. వారం రోజులు ఉంటుంది. ఓనాడు సేమ్ దాని లెక్క ఓనాడు మహిళలు తీయడము, శుక్రవారం నాడు మహిళలు తీస్తారు, శనివారం నాడు గంగస్థానం చేపిస్తారు, ఆదివారం నాడు ఆదివారం గగతానం చేపిస్తారు, సోమవారం నాడు కళ్యాణం అవుతుంది, మంగళవారం నాడు ఏది ఎల్లమ్మ ఆడవిళ్ళ ఎల్లమ్మని ఎల్లమ్మ కథ చెప్పడం జరుగుతుంది, బుధవారం నాడు అక్క మాంకాలి వేషం సల్లలు చేయడము, బేస్తవారం నాడు గ్యారెడి వేషం, మళ్ళీ శుక్రవారం నాడికి కంప్లీట్ సల్లలు తాగి సల్ల వంచి వాళ్ళ సాహిత్యం మీద తీసుకొని పోవడం జరుగుతుంది. శుక్రవారం కంప్లీట్ అయిపోతుంది. శుక్రవారానికి వారం కంప్లీట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మేము ఒక ముచ్చట అయింది బాబు, డాక్టరేట్ కూడా వచ్చిందంటే మరి మీ సేవలను గుర్తించి నిజంగా చెప్పాలంటే అది పెద్ద గొప్ప విషయం అనుకోవాలి. ఎందుకంటే ఇటువంటి పాటలు మన సమాజంలో రాను కొంచెం చూసినట్టు అది నజీరియా రీసెంట్ గా 15 రోజులు అవుతుంది. నజీరియా దేశపోళ్ళు సేవలకు స్వచ్ఛంద సేవ సంస్థ నుండి మనకు ఆంధ్ర నుంచి ఒక ఆయన పరిచయమై రత్నం అని ఆయన డాక్టరేట్ ఆయన నుంచి నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే కళను ప్రోత్సహించి మళ్ళీ నలుగురికి చెప్పుకుంటే ఆ కళను ముంగడ తీసుకుపోయి చెప్పినందుకు ఇట్లా సంగతి మనకు కలిసి చెప్తే స్వామి మేము ఇట్లా చేస్తూ ఉంటే మన డోళ్ళు మన కథను ఒక రోజు వచ్చి ఇక్కడ విన్నాడు. ఇంత పెద్ద వాయిస్ ఉంది, ఇంత పెద్ద వాడుతున్నావు, ఇంత బాగా చేస్తున్నావు, నీకు డాక్టరేట్ ఈజీగా వస్తుంది అదే అంటే నువ్వు చేసిన ఏంటి అంటే నా దగ్గర చాలా ఉన్నాయి చేసిన ప్రోగ్రామ్స్ చేసిన బాపతి ప్రశంసా పత్రాలు, అది నాటికల రజకార నాటికలో నాకు నంది అవార్డు కూడా వచ్చింది. మస్తు పోయి ప్రోగ్రామ్ చేసిన అవన్నీ ఉంటే అవన్నీ ఆయనకు పెట్టి చూపిస్తే తమ్ముడు అని పాండిచేరిలో తమిళనాడు పాండిచేరిలో మనకు ఇవ్వడం జరిగింది. అయితే బాపు ఇంకొక ముచ్చట అడుగుతా. ఇప్పుడు మల్లన్న పండుగలు చేస్తారు మీరే, ఎల్లమ్మ పండుగలు మీరే చేస్తారు, ఈ జాతరలకు సంబంధించి కూడా మీరే పోతారు. అంతటా ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది? ఇప్పుడు ఒక మాట, నీ మనసు ఒక మాట, ఇప్పుడున్న కాలం ఎట్లుండే, వెనకటి కాలం ఎట్లుండే? వెనకటి కాలంలో తిండికే కష్టం ఉండేది. మా పెద్దలు వాస్తవంగా మహిళల నుంచి అక్కడే ఉండడం జరిగేది. బీరప్ప పండుగ అయితే వారం 10 రోజులు, ఒక 5 రోజులు 6 రోజులు జోగెత్తడం అంటే ఇట్లా మన అదే జోల పట్టుకొని ఇంటికి అడుక్కొచ్చుకొని బియ్యము లేదా వడ్లు ఏముంటే వాళ్ళ కుండలు కలిగింది ఏముంటే అది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అట్లా వీళ్ళు మా పెద్ద మనుషుల నాటికి ఒక వారం రోజులు 10 రోజులు కల్లాల పొంటి అంటే బయల దగ్గర వ్యవసాయాల దగ్గరకు పోయి వడ్లు ఇట్లా అడుక్కొచ్చుకునేది. అప్పుడు వారం నుంచి 15 రోజుల దాకా పండగకే ఉండడం జరిగేది. ఎందుకంటే ఇంటికాడ ఉంటే అన్నం ఉండదు, లేని కష్టం చేయాలి, దీనికి పోతే నిమ్మలంగా అటన్న పోయి బుక్కడి బుక్కడి మంచిగా తిండి పెడతారు అన్న ఉద్దేశంగా అక్కడ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు మా ఒక్క రోజు పోయి మహిళ తీసినామంటే ఇప్పుడు ఒక వారం పెద్ద పండుగ అయితే వారం చేస్తున్నాము, మామూలు మల్లన్నది అయితే 3 రోజులు కంప్లీట్ చేస్తాం. అయితే మరి మనోళ్ళు సల్లవాటర్ చేరను ఒక్కసారి బీరప్ప పాట కానీ మల్లన్న పాట కానీ ఎల్లమ్మ పాట ఏదో ఒకటి వేసుకున్నాం అంటే మనోళ్ళు ఖుషి అయిపోతారు. బీరప్ప పాటే వాడు. అరే బీరప్ప పాట చలో. అరే బీరయ్యా వెలుగువైనావయ్యా వెలుతురే నీవయ్యా ఓ వీరయ్యా అక్కలకు తమ్ముడవంట అమృతవంతుడవంట అక్కలకు సుక్కలకు సక్కానాగా సౌరమ్మ కొడుకు వాట వీరయ్యా మాని మాని బుర్రగాసే మాంకాలి తమ్ముడవయ్యా మాని మాని కోరి కోరి గొర్రెలను కాసే కామరాజి నాదుడవయ్యా
మాట ఇట్లున్నది. అయితే బాపు ఒక ముచ్చట అడుగు మర్చిన, ఇప్పుడు ఇదే జీవదాన ఉంటే ఉపాధి ఎట్లా మీకు ఏంది తర్వాయి అంటే ఎలకాలం పండుగలు అవి ఉండే కదా. ఉపాధి అంటే ఇక భగవంతుడు లీల పోయిన కాడల్లా సాహిత్యాలు కూడా మంచిగానే ఇస్తారు మాకు. ఎప్పటికీ ఇక కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. వర్షాకాలం వస్తేనే కొంచెం ఇళ్ళల్లో చిన్న ఇళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంగా కొంచెం పండుగలు చేసుకోరు, తక్కువ చేస్తారు. కానీ లేకపోతే మాకు ఎప్పటికీ జీవనోపాధి మల్లన్న ఈ పాలని గంగా స్నానం అని ఇప్పుడు నడుస్తూనే ఉంటాయి. మహిళలని బాగా బిజీ ఎప్పుడు ఉంటారు మీరు? ఇప్పుడు ఫుల్ బిజీ టైం. ఇక ఇంకొక నెల అయితే జర తక్కువ అయితే శక్తి రోజులలో సట్టి మొదలు సంక్రాంతి నిలబెట్టిన రోడ్డు స్టార్ట్ అవుతుంది. అవును, అవి ఏప్రిల్ ఎండింగ్ దాకా నడుస్తూనే ఉంటాయి, బాగానే ఉంటాయి. అయితే ఇంకొక ముచ్చట, మీ తరం తర్వాత అంటే మీ తాతలు మీ నాన్నగారు అట్లనే నీ తరం తర్వాత ఇంకొక తరం తరంగా కూడా చేస్తుర్రు. కాకపోతే ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏదైనా కూడా మొత్తం తాతలేమో వారం రోజులు 4 రోజులు చేసేది, మా తండ్రులు వాళ్ళు 3 రోజులు చేసేది. మేము ఇప్పుడు 2 రోజులతో అంటే 3 రోజులు అవుతుంది కానీ ఒక రోజు సింపుల్ గా అట్లా పోయి మహిళలు తీసి వస్తాము. 2 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు ట్రెండ్ మారి పిల్లలు ఒకటే రోజు కంప్లీట్ చేసి అప్పుడే పోయి మహిళలు, అప్పుడే పటము, అప్పుడే కళ్యాణం ఒకటే రోజు చేసుకొని మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వచ్చే. అయితే ఇప్పుడు ఒక పెళ్లికి సపరేట్ పాటలు, మహిళ పోలుకు సపరేట్ పాటలు, అంటే రకరకాలుగా పాటలు. మహిళ పోలుకు వేరే ఉంటది, బియ్యం సుంకించడం అనుకుంటాం దానికి అలాగనే ఉంటది, ఈ కళ్యాణం మీద అలాగనే ఉంటుంది. అయితే మరి మన ఊళ్ళోకి జర మల్లన్న కళ్యాణం పాట కావాలంటే ఒక్కసారి అరే కళ్యాణము చూద్దామురారండి మా మల్లన్న ఎల్లమ్మల వైభోగము చూద్దామురారండి, కళ్యాణము చూద్దామురారండి మా మల్లన్న సాదేవాలాడము సరబాలానే సాదేవాలాడము సుదినం సాదేవుల్ల సూర్యబాలానే సుదినం సాదేవుల్ల మల్లన్న కేతమ్మ ఎల్లిల్లాడారు మల్లన్న రత్తంగి పాటలు. అయితే ఇప్పుడు ఈ కళ్యాణం మీద ఇట్లా పాటలు పాడుకుంటా లగ్గాలు వేసుకుంటా స్వామివారి ఎప్పుడు నిజంగా మీరు అతను నిజంగా మల్లన్న స్వామి ఎల్లమ్మకు వీరప్పకు ఆయన సేవలనే ధరిస్తారు. నిజంగా సేవలనే ధరిస్తాము, సేవలనే ఉంటాము. మీరేమన్నా పాటలు ఇట్లా రాసిరా? మేము కూడా రాసినాము. ఇప్పుడు ఈ మల్లన్న కొన్ని పాటలు మేము రాసినాయి. ఇవన్నీ మేము ఇవి అల్లికల బాపతి స్పష్టంగా ఉన్న పెద్దలు వాడినప్పుడు దేవత కళ్యాణమే దేవత కళ్యాణము దేవాల దేవతలో పెళ్లిళ్ళ నాడు దేవత కళ్యాణమా కళ్యాణం వాడితే మేము లేటెస్ట్ గా మేమే అల్లికలు చేసి ఇట్లా వాడితే బాగుంటాయి అన్న ఉదాహరణగా మల్లన్న పండగకు ఏ పాట వాడినా కూడా అది ఇట్లా చేస్తారు ఉంటది. ఇక శివసత్తుల ముచ్చటేదో చెప్పద్దు, వాళ్ళకు మీకున్న ఇక సంబంధం దగ్గర బాగా దగ్గర వాళ్ళు లేని మేము లేము, మేము లేని వాళ్ళు మేము డోలు కొట్టదు, వాళ్ళు ఎగరలేరు, వాళ్ళు లేకపోతే వాళ్ళకి డోలు కొట్టలేము. మేము వచ్చేదాకా మీ డోలు కొట్టాల్సిందే, మామూలు ఎగురుతారు వాళ్ళైనా. అయితే మీ తాను ఒక కర్ర ఉంటది అన్న బాపది, అది ఏం కట్టే దాని డిజైన్ ఉంటది కదా, అది పల్క అంటారు దాన్ని. టేకు గాని నల్లమద్ది గాని మామిడి చెక్క గాని స్టాండ్ ఇటుకుండి అటువంటి తెచ్చి మొదలు కోపించి
దాని మీద మనకు ఇష్టం వచ్చినటువంటి ముద్ర భగవంతుని కానీ గండ్రగొడ్డలి అది శూలాలు అవి దేనికి పట్టణానికి పట్నం కొట్టడానికి అవిటితోటే మనకు మల్లన్నకు కొట్టేదైనా ఎల్లమ్మకి కొట్టేటైనా ఆ చెక్కతోటి ఆ చెక్కను తెచ్చి పలక చేసి పలకతోటి పాటే ఆ పటాలు కొట్టి దేవుణ్ణి అందులో కూర్చోబెడతాం. మీ నాన్నగారు ఎన్నేళ్ళు చెప్పారు? మన నానంటే నానేం చెప్పలేదు. నేను నేను అంత ముందుకు ఒక భాగవతం ఆడేది, వీధి భాగవతం అంటారు. ఆ భాగవతాలు ఆడేది ఊళ్ళో ఉండేది. మా ఊళ్ళో లేదు, పెద్ద పండుగ అన్నాం కదా. ఆ బీరప్ప పండుగ అయితే మా ఊరికి యోగు ధర్మే అని మా గురువు, ఆయన చేరవచ్చి ఇంత అద్భుతంగా పాట పాడుతున్నావు అని ఇట్లే విధానంగా ఇట్లా పోదందా తమ్ముడు నాతో రా, నువ్వు మన కులవృత్తి కాబట్టి కథ నేర్చుకుందాం అని నన్ను తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఇక్కడ ఆ టైం నుండి ఇప్పటిదాకా ఇక నడుస్తూనే ఉన్నది. కంటిన్యూ ఇక మనకు ఆదర్శం సుఖ సత్య తాత. ఆయన క్యాసెట్లు వినుకుంటూ నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా అంటే యాది పెట్టుకొని వాడు అంటే అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఈ దేవుళ్ళని యాద్ చేసుకున్నాడు. ఎందుకంటే కోటాను కోట్ల దేవతలను యాద్ చేస్తారు. శివుని పార్వతిని అందరి ఊర్లో ఉన్న పోషవతాలిని అందరు కూడా యాద్ చేసుకుంటారు మీరు. ప్రతి ఒక్కరిని దానికి కూడా ఒక పాట ఉంటుంది. మొత్తం దేవతలను మొత్తం తలుసుకునేది కూడా ఒక పాట ఉంటుంది. సరే మరి టైం అయితే అయిపోయింది. మరి లాస్ట్ ఒక్కసారి మన వాళ్ళకి ఒక ఊపు పాట వేసినాం అనుకో, జరిని దరుగుతో దద్దరు ఇల్లాలి. ఒక మంచి పాట వేసుకుందామా? చలో. అరే చుక్కలాంటి సూర్యుడు మల్లన్న వెళ్ళి దేవుడు మల్లన్న చుక్కలాంటి సూర్యుడు మల్లన్న ఇద్దరి భార్యల వీరుడు మల్లన్న దేవుడు మల్లన్న ఇద్దరి భార్యల వీరుడు మల్లన్న వెళ్ళి దేవుడు మల్లన్న దేవుడు మల్లన్న మారు మారు బరగాసేటి మేడాలమ్మ పెరిమిటి మల్లన్నారే కోరి కోరి బరగాసేటి కేపమ్మ నాదుడు మల్లన్న సట్టేడు వారాలు మల్లన్న నిట్టేడు పొంగలను దేవా వారాలు మల్లన్న నిట్టేడు పూజలు మల్లన్న నిట్టేడు పూజల మల్లన్న నిండొక్క పొత్తులాట మల్లన్న వారం మొన్నాలు మల్లన్న ఆదివారం నాది అన్నవయ్యా నిన్ను వారం నాడు భగవంతుడు మల్లయ్యకు నిండొక్క పొత్తులు. అబ్బా బాపు దమ్ముకు వచ్చేసింది నాకైతే. నిజంగా నీ మల్లన్న పాటలు, ఎల్లమ్మ పాటలు, బీరప్ప పాటలు, నాకైతే ఎల్లమ్మ పాట మస్తు నచ్చింది. అట్లా మల్లన్న పాటలు కూడా మస్తు నచ్చి ఇట్లనే మీరు ఇదే జోషుతో ముంగారు పోవాలి. మస్తుగా అందరికి కూడా మీ కళను అందరికి కూడా అందించాలా. మరి అట్లనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మా వాళ్ళు చూస్తే ఒక మాట చెప్పరాదు. మరి ఈ ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి మా హృదయపూర్వక శుభాభివందనములు. ఎందుకంటే మొన్న మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తప్పకుండా వస్తాను మేడం, మీ అటువంటి వాళ్ళు మా కళను ఇంకా ముందుకు తీసుకుపోతామంటే ఇంకో 10 మందికి వెళ్తుంది కాబట్టి అటువంటి వీలు మాకు కల్పించినందుకు సంతోషం మేడం, తప్పకుండా మేము వస్తామన్నాం. మనకు టైం ఇచ్చి ఈ వేదికకు మాకు పరిచయం చేయించిన మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే బాపు, నిజంగా మస్తు వాడినావు, మస్తు చేసినావు. మీరు ఇట్లనే ముంగట్టుకోవాలి. ఆ భగవంతుడు మల్లన్న స్వామి ఎప్పుడు ఎమ్మటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్, చూసి కదా ఎట్లా ధూమ్ ధామ్ అనే తెలంగాణ జానపదం మస్తు వాడిరు. సారేగా తాత అయితే మస్తు వాడిరు. నిజంగా తాత ఇట్లనే నుండి నూరాలు మస్తు ఆయురారోగ్యాలతో ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది కాబట్టి మరి తెలంగాణ జానపదం. మళ్ళొక తెలంగాణ జానపదం ఎపిసోడ్తో మళ్ళీ కలుసా. గప్పరగా చూస్తారండి ప్రైమ్ 9.